బిగ్ బాస్ హౌస్లో ట్విస్ట్లు అంటే ఇదేనేమో. ఎనీవే బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్లో అయితే బాగానే ట్విస్టులు జరిగినాయి. నామినేషన్స్ గురించి పక్కన పెడితే ఈరోజు షో గురించి ప్రోమో ప్రకారంగా అబ్జర్వ్ చేసి ఉంటే కనుక ఆల్రెడీ సీజన్స్లో వెళ్ళిపోయి వచ్చిన వాళ్ళైతే మళ్ళీ వచ్చి హౌస్లో గేమ్స్ ఆడి ఎంటర్టైన్ చేస్తున్నారు. అందులో మెయిన్గా ప్రియాంక అలాగే గౌతమ్ వీళ్ళిద్దరూ వస్తారు. గౌతమ్ వచ్చినప్పుడైతే ఫన్నీవి, అలాగే ప్రియాంక వచ్చినప్పుడైతే కెప్టెన్సీ కంటెండర్ రేస్ టాస్క్ అయితే స్టార్ట్ అయ్యింది. ఎనీవే అందులో భాగంగా ప్రియాంక జైన్ అలాగే కళ్యాణ్ అయితే పార్టిసిపేట్ చేశారు ఫిషర్ గేమ్లో. విన్నింగ్ ఎవరా అనేది అయితే ఈరోజు షో ప్రకారంగా చూద్దాం. అలాగే ఇంకా ఈరోజు షోలో ప్రియాంక జైన్ వచ్చిన తర్వాత కొంచెం ఫన్నీ టాస్క్ అలా ఎలా సాగింది, ఎందుకు ఇమాన్యుల్ని అయితే ఏడుస్తున్నావు అని చెప్పింది. అక్కడ సెటైర్లతో అలా సాగిపోయింది. ఇంకా గౌతమ్ అయితే ఫుల్ ఫన్నీ వేలు అంటే పేర్స్గా కండక్ట్ చేసి ఆ పేర్స్లో ప్రపోజల్ది పెట్టాడనమాట. టాస్క్ లాగా పెట్టారు. అందులో ఒక్కొక్కరు ఒక్కో పార్టిసిపేట్ చేశారు. అలాగే సుమన్ శెట్టి సంజన గారిది అయితే హైలైట్ అనే చెప్పాలి. ఇంకా ఆ తర్వాత యాక్చువల్లీ పవన్ అలాగే రీతు ఉంటారు అనుకుంటే లేదు, పవన్ అలాగే తనుజ్ అని పెట్టారు పేరుగా. ఇంకా ఇమాన్యుల్ దివ్య అనమాట. ఇలా ఒక్కొక్కరు ఒక్కో పేరుతో వాళ్ళని ఇంప్రెస్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలన్నమాట. అదే టాస్క్ పెట్టాడు గౌతమ్. ఎనీవే వీళ్ళ ఎంట్రీ మీకు ఎలా అనిపించింది? బిగ్ బాస్ హౌస్లో ఆల్రెడీ సీజన్స్ ఆడి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రీఎంట్రీ లాగా వచ్చి బిగ్ బాస్ హౌస్లో ఫన్నీ చేయడం మీకు ఎలా అనిపించింది? అంతేకాదు నామినేషన్స్ వైజ్ చూసుకుంటే నామినేషన్స్ ఎలా అనిపించినాయి మీకు? నిన్నటి టాస్క్ ప్రకారంగా చూసుకుంటే ఎవరిది కరెక్ట్ అనిపించింది, ఎవరిది జెన్యూన్ అనిపించింది? ఇంకా ఈరోజు ప్రియాంక జైన్ గౌతమ్, ఇంకా నాకు తెలిసి శోభా శెట్టి కూడా ఎంట్రీ ఇస్తారేమో. ఆ సీజన్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఈ సీజన్లోకి ఎంట్రీ ఇచ్చి అలా ఫన్నీవే చేస్తారనుకుంటున్నా. ఇంకా రీతు ప్రియాంక జైన్ ఫ్రెండ్సే కదా, ఇంకా వాళ్ళిద్దరు ఫన్నీవే అలాగే కామెడీ ఇంకా అన్నీ సెట్ అయిపోయినాయి అనమాట. ఇంకా హౌస్లో అయితే ఈ రోజు నుంచి ఇంకా ఫన్నీవి టాస్క్లు ఫన్గా సాగుతాయి. ఎనివే ఈ రోజు అయితే కెప్టెన్సీ కంటెండర్ రేస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈసారి కెప్టెన్ లాస్ట్ కెప్టెన్ హౌస్కి ఎవరు అవుతారనుకుంటున్నారు మీరైతే? ఎనివే పార్టిసిపేట్ చేసిన తర్వాత గేమ్స్ అయిన తర్వాత చూడాలి ఎవరు విన్ అవుతారా అనేది అయితే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. అంతేకాదు బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కా ఎట్టి పరిస్థితుల్లో. అలాగే వీడియో వాచ్ చేసి లైక్ చేయండి. ప్రియాంక జైన్ అప్పటి సీజన్లో ఎలా ఆడారు, ఇప్పుడు వచ్చి వీళ్ళందరితో ఏం మాట్లాడుతున్నారు అనేది మీకు ఎలా అనిపించింది ఒక టాస్క్లో చెప్పండి. అంతేకాదు ఇంకా నామినేషన్స్లో అయితే చాలామంది ఉన్నారు. ఈసారి మీరు ఎవరికి సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈసారి హౌస్ నుంచి ఎవరు వెళ్తారనుకుంటున్నారు? అంతేకాదు విన్నింగ్ పొజిషన్లో ఎవరు ఉంటారనుకుంటున్నారు? టాప్ 5 అంటే టాప్ 5 లాస్ట్ టైం కూడా టాప్ 6 ఉన్నారు. 6 ఉంచుతారేమో, ఒకళ్ళని ముందు తీసేయచ్చు. టాప్ 5లో ఎవరు ఉండాలనుకుంటున్నారు? విన్నింగ్ పొజిషన్లో ఎవరు ఉండాలి అనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. అలాగే ఎనీవే సుమన్ శెట్టిని అయితే టాప్ 5లో చాలామంది పెట్టలేదు, బట్ ఆయన ఉంటారు అని అనుకుంటున్నారు చాలామంది. బట్ చూడాలి. టాస్క్ ప్రకారంగా అంతా ఈరోజు ఫన్నీవే అంతా ఈరోజు షోలో అయితే చూసి ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.